మహాశివరాత్రి అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు అది శివపార్వతుల పెళ్ళా, లేదంటే లోకాన్ని కాపాడటానికి శివుడు చేసిన త్యాగమా, అంతకన్నా మించి అసలు సృష్టి ఎలా మొదలైందో చెప్పే రహస్యమా? చూసేరా ఎన్ని ప్రశ్నలు! వీటన్నిటి వెనుకున్న ఆ అద్భుతమైన కథల్లోకి ఇప్పుడు వెళ్దాం. శివరాత్రి అనగానే మనం చేసే పనులేంటి? ఉపవాసాలు, రాత్రంతా జాగారం, శివాలయాల్లో అభిషేకాలు. కరెక్టే. కానీ ఈ ఆచారాల వెనుక కేవలం భక్తి మాత్రమే ఉందననుకుంటే పొరపాటే. కొన్ని ఆశ్చర్యపరిచే కాస్మిక్ సీక్రెట్స్, చివరికి ఆస్ట్రోనమీ కూడా దాగి ఉంది. మహాశివరాత్రి వెనుక ఉన్న కథల్లోకెల్లా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టోరీ ఇదే. అసలు శివుడిని లింగరూపంలో ఎందుకు పూజిస్తాం? ఆ ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే ఉంది. అండ్ ఇదంతా ఎక్కడ మొదలైందంటే, మన సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు మధ్య మొదలైన ఒక చిన్న ఆర్గ్యుమెంట్ దగ్గర. ఒకసారి ఏమైందంటే, బ్రహ్మ, విష్ణువు మధ్య ఒక డిబేట్ మొదలైంది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేను, సో నేనే గొప్ప అన్నారు బ్రహ్మ. దానికి విష్ణువు, సృష్టిస్తే సరిపోదుగా, దాన్ని కాపాడుతున్నది నేను, సో నేనే అధికుడిని అన్నారు. అలా వాళ్ల వాదన చాలా సీరియస్ అయిపోయింది. సరిగ్గా ఆ టైంలో వాళ్ళిద్దరి ఈగోని ఛాలెంజ్ చేస్తూ వాళ్ల మధ్య హఠాత్తుగా ఒక అంతులేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతిర్లింగం నుంచి ఒక వాయిస్ వినిపించింది, మీ ఇద్దరిలో ఎవరు ఈ అగ్నిస్తంభం మొదలెక్కడుందో చివరెక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్ప అనే. సరే, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు ఇద్దరు. విష్ణుమూర్తి ఏమో ఒక వరాహం రూపం తీసుకుని కిందికి దాని అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. బ్రహ్మయేమో ఒక హంస రూపంలో పైకి దాని అగ్రభాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. 1000 సంవత్సరాలు ప్రయాణించినా ఎవ్వరికీ ఏమీ దొరకలేదు. విష్ణువు హుందాగా వెనక్కి వచ్చి నా వల్ల కాలేదు అని నిజం ఒప్పుకున్నారు. కాని బ్రహ్మ మాత్రం ఒక అబద్ధంతో గెలవాలని చూశారు. బ్రహ్మ చెప్పిన ఆ అబద్ధానికి శివుడు ఉగ్రరూపమైన కాలభైరవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును ఇకపై నా పూజకు నిన్ను వాడరు అని శపించాడు. అంతేకాదు, అబద్ధం చెప్పిన బ్రహ్మ 5వ తలను ఖండించాడు. అప్పటినుంచి సత్యం ఎంత పవర్ఫుల్ అనేది లోకానికి తెలిసింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మహాశివరాత్రి శివుడు బర్త్డే కాదు. చాలామంది అలా అనుకుంటారో, కాని కాదు. ఆది అంతం లేని ఆ ఫైర్ పిల్లర్, ఆ పరమాత్మ మొట్టమొదటిసారిగా మనం పూజించుకోవడానికి లింగరూపంలో భూమ్మీదకొచ్చిన రాత్రే మహాశివరాత్రి. అందుకే కదా ఆ అగ్నిస్వరూపాన్ని చల్లబరచడానికే మనం పాలు, నీళ్లు, తేనెతో అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఈ కథ మొదలయ్యేదే ఒక ట్రాజడీతో. సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడికి జరిగిన అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ దుఃఖంతో శివుడు లోకాన్నే వదిలేసి తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కాని ఇక్కడొక ట్విస్ట్. తారకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపాలంటే శివుడి కొడుకు వల్లే సాధ్యం. అందుకే సతీదేవే మళ్లీ హిమవంతుని కూతురిగా పార్వతిగా జన్మించింది. కాని శివుడిని తిరిగి పొందడం పార్వతికి అంత ఈజీ కాలేదు. ఇట్స్ అ లాంగ్ టఫ్ జర్నీ. మధ్యలో దేవతలు పంపిన మన్మధుడిని కూడా శివుడు తన 3వ కంటితో భస్మం చేసేశాడు. అప్పుడు పార్వతికి అర్థమైంది, ఏ మాయలు పనిచేయవు. తన భక్తితో, తన తపస్సుతోనే శివుడిని గెలవాలని డిసైడైంది. 1000 ఏళ్ల కఠోర తపస్సు చేసింది. సరిగ్గా అప్పుడే ఆమె కరుణను, మాతృత్వాన్ని టెస్ట్ చేసే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మొసలి ఒక చిన్న పిల్లాడిని నదిలోకి లాక్కెళ్తోంది. ఆ పిల్లాడు అమ్మా అని అరిచాడు. ఆ పిలుపు పార్వతి గుండెను తాకింది. ఆ మొసలి ఒక కండీషన్ పెట్టింది, నువ్వు 60,000 ఏళ్లుగా చేసిన తపస్సు ఫలాన్ని నాకు ఇస్తే ఈ పిల్లాణ్ణి వదిలేస్తాని. పార్వతి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. వెంటనే తన తపస్సు మొత్తాన్ని వదులుకోడానికి రెడీ అయిపోయింది. ఆ మొసలి రూపంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ శివుడే. ఆమెలోని ఆ కరుణ, ఆ మాతృత్వానికి ఆయన మనసు కరిగిపోయింది. ఫైనల్లీ పెళ్లి టైం వచ్చింది. కాని పెళ్లికొడుకు ఎలా వచ్చాడో తెలుసా? ఒక సన్యాసిలా, ఒంటినిండా బూడిద, మెడలో పాములు, తనతో పాటు భూత, ప్రేత, పిశాచగణాలతో నందిమీదొచ్చాడు. ఆ వింత బరాత్ను చూసి పార్వతీ తల్లి మేనకాదేవి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సన్యాసి రూపం వెనుక ఒక డీప్ మీనింగ్ ఉంది. ఎంత అందమైనా, ఎంత గొప్ప దేహమైనా చివరికయ్యేది బూడిదే అని చెప్పటం. కాని తనకోసం అంత తపస్సు చేసిన పార్వతి ప్రేమకోసం తన అసలు రూపమైన సుందరేశ్వరుడిగా దర్శనమిచ్చాడు. ఎంత అందమంటే సృష్టి మొత్తం అలా చూస్తూ ఉండిపోయింది. అందుకే దీన్నే యూనివర్స్లోనే ఫస్ట్ లవ్ మ్యారేజ్ అంటారు. 2 అద్భుతమైన కథలు విన్నాం, బాగుంది. కాని
ఈ కథలకి మనం శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరానికి సంబంధమేంటి? ఆ వై అనే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మనకు క్షీరసాగర మథనం కథ తెలుసు కదా. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతుంటారు. కాని అమృతం కన్నా ముందు ఊహించనిది అత్యంత భయంకరమైన హాలాహలమనే పాయిజన్ బయటకొచ్చింది. దాని వేడికి 3 లోకాలు కాలిపోయేలా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు ఎవ్వరూ దాన్ని ఆపలేకపోయారు. అప్పుడు లోకాల్ని కాపాడటానికి శివుడు ముందుకొచ్చాడు. ఆ భయంకరమైన విషాన్ని తాగేశాడు. ఒక్క క్షణం ఆలోచించండి. అది కడుపులోకి వెళితే ఆయనలో ఉన్న లోకాలు నాశనం, బయటికి వస్తే బయట ఉన్న లోకాలు నాశనం. ఆ ప్రమాదాన్ని గుర్తించిన పార్వతీదేవి వెంటనే ఆయన గొంతుని గట్టిగా పట్టుకున్నారు. దాంతో ఆ పాయిజన్ గొంతులోనే ఆగిపోయింది. అందుకే శివుడికి నీలకంఠుడు అని పేరొచ్చింది. అయితే విషం తాగిన శివుడు నిద్రపోతే ఆ పాయిజన్ ఎఫెక్టు ఎక్కువవుతుందని దేవతలంతా ఆ రాత్రంతా పాటలు, డాన్సులు, ప్రార్థనలతో ఆయనను నిద్రపోకుండా చూశారు. లోకాన్ని కాపాడిన శివుడి కోసం దేవతలు చేసిన ఆ జాగరణే మనమీరోజు చేసే జాగరానికి మూలం. ఇది పౌరాణిక కథ, కానీ దీని వెనుక ఒక అమేజింగ్ సైన్స్ కూడా ఉంది. మహాశివరాత్రి రోజు రాత్రి నార్థన్ హెమిస్ఫియర్లో ప్లానెట్స్ అన్నీ ఒక పర్టిక్యులర్ పొజిషన్లో ఉంటాయి. దానివల్ల మనలో ఎనర్జీ సహజంగా పైకి ప్రవహిస్తుంది. ఒక అప్వర్డ్ సర్జ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అందుకే ఆ రోజు రాత్రి పడుకోకుండా వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చుంటే ఆ కాస్మిక్ ఎనర్జీని మనం పూర్తిగా పొందగలుగుతాం. ఇక ఉపవాసం. ఉపవాసం అంటే జస్ట్ ఫుడ్ మానేయటం కాదు. ఆ పదాన్నే చూడండి. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. మనం ఫుడ్ తీసుకోనప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు మనలోని ఎనర్జీ అంతా మన బాడీని, మైండ్ని క్లీన్ చేయటానికి, దేవుడిపై కాన్సంట్రేట్ చేయటానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ, శివుడు అనగానే మన మైండ్లోకి వచ్చే మోస్ట్ పవర్ఫుల్ సింబల్ ఏంటి? ఆయన 3వ కన్ను. అందరూ దాన్ని డిస్ట్రక్షన్కి సింబల్ అనుకుంటారు. కాని ఆ కన్ను వెనక ఉన్న అసలైన జ్ఞానమేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే శివుడికి కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు, అన్నీ నాశనం అయిపోతాయని. కాని అది నిజం కాదు. అది జ్ఞాననేత్రం, అంటే ఐ ఆఫ్ విజ్డమ్. శివుడు మన్మధుడిని కాల్చేశాడంటే ఒక వ్యక్తిని కాదు, తనలోని కోరికలను, డిజైర్స్ను జ్ఞానంతో కాల్చేశాడని అర్థం. అది మన 2 కళ్లకు కనిపించని నిజాన్ని చూసే ఇన్నర్ ఐ. సో ఈ మహాశివరాత్రి రాత్రి మనలో ఉన్న ఆ జ్ఞాననేత్రాన్ని, ఆ ఇన్నర్ ఐని మేల్కొల్పడానికి ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఈ శివరాత్రికి మనలో మనం ఏ అజ్ఞానాన్ని, ఏ ఈగోని కాల్చేయాలనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం.